తనైతే ఫ్రెండే. ఉమ్. అది ఎట్లా ఫ్రెండ్ అండి మీరు? ఫిలిం వీళ్ళందరూ నాకు తెలుసు. దానికి ఏదో సంథింగ్ తనది ఏదో ఇష్యూ ఉందన్నమాట. ఏం ఇష్యూ అండి? ఏంటి ఇష్యూ? బాబీ అని చెప్పి ఒక అతని ఏదో ఇష్యూ ఒకటి జరుగుతుంది దానికి అంత ముందు నుంచి కూడా. అంటే ఏ రకమైంది? ఏ రకమైందంటే నేను వచ్చాక చెప్తానండి. అట్లా కాదు, ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారనుకోండి, మనోడు మాట్లాడిండు, మనోడు రోల్ లేదంట అనేది జనాలకు తెలుస్తుంది. లేదు అని మీరు సైలెంట్ ఉన్నారనుకోండి, నిజంగానే సూర్యతేజ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అందుకే సైలెంట్ ఉన్నారు అంటారు. సినిమా ఛాన్స్ ఇస్తా అని చెప్పి బ్రోకర్ ఒకడు ఉన్నాడు అనమాట, బాబీ గిరి అని చెప్పి. వాళ్ళ వైపు నుంచి ఈ అమ్మాయికి ఒక అంత ముందు నుంచి ఒకసారి ఏదో టార్చర్ ఏదో ఉంది. ఉన్నప్పుడు నేను గిరి అనే అతను కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చాను నేను. తర్వాత ఎవరికి ఏంటో తప్పు మనకు తెలియదు. సో ఈ అమ్మాయి కూడా ఎట్లా తెలియదు కాబట్టి ఇంకా మనం చెప్పేది మనం చెప్పాము. తను మారలేదు కాబట్టి ఇంకా నేను తనతో కొద్ది మహాడతాం అన్ని ఆపేసి కొంత దూరంగా పెడతాం. ఇవన్నీ అయితే జరిగినాయి అనమాట. లేదు, సూర్య పరిచయం అయిన తర్వాతనే పవిత్ర బంధం సీరియల్ ఆపేయమన్నాడు, ఇంకా ఫిలిం ఇండస్ట్రీ వైపు పోకు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను నమ్మించిండు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని మొహన్ చాటేసిండు, అక్కడ నాకు ఫిలిం అవకాశాలు కూడా పోయినాయి, అందుకే నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా చనిపోయిన అమ్మాయి అభిప్రాయం. ఇది మాత్రం తప్పుడు ఇన్ఫర్మేషన్ అండి. ఇది మాత్రం ఎవరు చెప్పారో కానీ ఇది మాత్రం ఏమీ లేదు. ఆ అమ్మాయికి ఛాన్సెస్ అనేవి లేవు. ఏమన్నా వచ్చినా సరే వాళ్ళు వీళ్ళు కొంచెం వీళ్ళు యూజ్ చేసుకుందాం అనుకున్నారు. ప్లస్ ఆ బాబీ అనే అతను గిరి వాళ్ళు ఇతనికి ఏదో యాక్టింగ్ అనేది నేర్పించి దీన్ని చాలా కొంచెం ఇబ్బందులు పెట్టి టార్చర్ పెట్టి పద్దాక ఫేస్బుక్ లో ఫోటోలు అయిపోతారు అన్నమాట. అప్పుడు నాకే ఒకసారి చెప్పి వాళ్ళకి చెప్పమని చెప్పింది. నేను చెప్పాను వాళ్ళకి, గిరి అనే వాళ్ళకి చెప్పాను. అది ఎట్లా పరిచయం సూర్యమికి ఈ లేడీ? ఇది తిను బర్త్డే అప్పుడు తన ఫంక్షన్ లో పరిచయం అన్నమాట. ఓకే. ఎప్పటి నుంచి మీరు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు? రిలేషన్ ఏం లేదండి, జస్ట్ ఒక 2 months అంతే. ఒక నిమిషం. Hi, this is Heba Patel. Please subscribe to LOTV.